హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్కి. అయితే మొన్న వీడియో బ్యాంకాక్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. నాన్నూంచి విలేజ్ గురించి మొత్తం అంతా చూపించాను కదా, అందులో ఒక పావు వంతు మాత్రమే చూపించానండి. కానీ చాలా బాగుంది. అసలు మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ వీడియో తప్పకుండా చూడండి. బ్యాంకాక్ ట్రిప్ పార్ట్ 1 అయితే ఖచ్చితంగా చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. ఇందులో ఏమేమి చూపిస్తాను ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. అయితే నాన్నూంచి విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసిన తర్వాత చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట. అసలు అందుకని బాడీ మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళాం. బ్యాంకాక్లో బాడీ మసాజ్ అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారు, అన్నీ ఒకేలా ఉండవండి. ఎందుకంటే ఎవరైనా బాడీ మసాజు ఫుడ్ మసాజు చేయించుకుంటారు. అక్కడికి వెళ్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి కానీ మనం వెళ్ళాం. అక్కడ ఏంటంటే మొత్తం వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, మొత్తం అదే వృత్తి మీద బతుకుతున్న వాళ్ళు ఉంటారనమాట. అంతా పబ్లిక్గానే ఒకటి చూడండి చేస్తున్నారు కదా, వాళ్ళు డ్రెస్ ఇచ్చారు, ఆ డ్రెస్సే వేసుకోవాలంట. కానీ ఎంత రిలీఫ్గా అనిపించిందో చేయించుకుంటేనే. అయితే 250 బాక్స్ 300 బాక్స్ తీసుకున్నారండి బాడీ మసాజ్కి. మనకి ఆయిల్ పెట్టి కూడా చేస్తారు తలకి, కానీ ఆయిల్ పెట్టించుకోలేదనమాట. నేను మళ్ళీ వెళ్ళి తల స్నానం చేయాలంటే కుదరదు, ఎందుకంటే డిన్నర్ చేయడానికి వెళ్ళాలి, మళ్ళీ ఆయిల్ పెట్టుకుని వెళ్తే బాగోదు కదా. అందుకని ఇలాగా బాడీ మసాజ్ చేయించేసుకుని వెళ్ళిపోయాను అనమాట. కానీ చాలా రిలీఫ్గా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా చేయించుకోండి. హెడ్ మసాజ్ అయినా చేయించుకోండి, బాడీ మసాజ్ ఒకవేళ చేయించుకోకపోతే ఫుడ్ మసాజ్ అయినా సరే చేయించుకోండి. తలంతా రిలీఫ్గా భలేగా ఉంది. అయితే ఇక్కడ ఒక టీ డికాషన్ లాంటిది ఇచ్చారనమాట, అదేంటో నాకు తెలీదు. మేము అందరం వెళ్ళాం కదా, అందరూ తాగారు. అంటే బీల్ ఫ్రూట్ మసాజ్ చేయించేసుకున్న తర్వాత డిన్నర్ చేయడానికి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసి మళ్ళీ డిన్నర్ చేయడానికి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఫస్ట్ ఎంత నీట్గా ఉన్నాయో అన్నీ. మన దగ్గర కూడా ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు, కానీ అక్కడ ఇలా ఉంటాయని నేను అనుకోలేదన్నమాట. ఫుడ్ ఓకే అండి, మన ఇండియన్ ఫుడ్డే అనమాట. ఇండియన్ రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళినాను. మా అమ్మ నన్ను అస్తమానం అనేది చిన్నప్పుడు తోలు తీసి ఎండేస్తానని, అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే వీళ్ళు తోలు తీసి అలా ఎండలో వేసారనమాట. ఇంకా చూడండి ఎలా కట్టారో. మా అమ్మ అన్నమాట గుర్తొచ్చింది నాకు, తోలు తీసి ఎండేస్తాను నేను అంటే, ఓహో ఇదే అనమాట దానికి అర్థం అని. ఈ బామ్మను ఎందుకు తీసానంటే చూడండి ఎలా నడుపుకుంటూ వెళ్ళిపోతుందో అర్ధరాత్రి అయినాను. అంటే నాకు తెలిసి ఒక 65 సంవత్సరాలు దాటే ఉంటాయండి, 70 ఉంటాయి. అంత యాక్టివ్గా పనిచేస్తుంది కదా తనందుకు. ఆ డిన్నర్ చేసేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాం, ఇంకా నిద్రపోయి మార్నింగే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 8 o'clock కల్లా. ఎందుకు అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి 8-8:30 కల్లా రెడీగా ఉండాలి. 100 మెంబర్స్ ఉన్నప్పుడు మరి ఒకళ్ళు లేట్గా వచ్చినా చాలా కష్టంగా లేట్ అయిపోతుంది, మొత్తం ఆ రోజు ప్లాన్ అంతా పాడైపోతుంది. అందుకే మేము ముందుగానే రెడీ అయ్యి ఉండేవాళ్ళం. అక్కడ అన్ని కుకీస్ ఉంటాయండి ఎక్కువగానే, మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఉప్మా, చోలే కర్రీ ఇవన్నీ ఉన్నాయి. నాకు అవన్నీ తినబుద్ధి కాలేదు, అందుకే ఫుల్గా ఫ్రూట్స్ పెట్టుకుని తినేస్తున్నాను అనమాట. కొంచెం తిన్నాను కానీ ఫ్రూట్స్ తింటే హాయిగా ఉంటుంది. అవి తినేసిన తర్వాత ఇక్కడికి ఒక జ్యువెలరీ షాప్కి వచ్చాం. అంటే అది జ్యువెలరీ షాప్ అని అంటారు, మేకింగ్ అంటారేమో. అసలు వజ్రాలు వైడూర్యాలు ఉండేదన్నమాట. ఇప్పుడు అందులో ఎక్కి ఎందుకు వెళ్తున్నామంటే ఆ లోపల మనకి మైన్స్ రెడీ అవుతాయి చూడండి, అలా ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఎలా చేసేవారు ఏంటి అని అన్ని చూపిస్తారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అనమాట ఈ బ్రాంచ్ దగ్గర. ఇది చాలా వజ్రాలు వైడూర్యాలు రెడీ అవుతాయి అంటే ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ అంతా మా టీం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక 20 మంది వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. మీరు దీని గురించి బాగా తెలుసుకోవాలి అని అంటే సైలెంట్గా వినండి, అది ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. అసలు నిజంగా చెప్పాలంటే సూపర్. ఈ తాత గోడకి నీళ్ళు కొడుతుంటే అంతా బంగారం కరిగిపోతుందేమో అనిపించింది నాకైతే. చూడండి కుప్పలు కింద పెట్టారు కదా, ఇలాగా అవి డైమండ్స్ అనమాట, వజ్రాలు అవిని అలా పెట్టారు అక్కడ. అంత షో అనమాట, అదంతా షో చూపిస్తున్నారు మనకి.
నేను ఆ చీకట్లో వెళ్తుంటే ఏమనుకున్నానంటే నిజంగానే ఒక అమ్మాయి అది మగ్గం నేస్తుందేమో అనుకున్నాను. అవి బొమ్మలు అనిపించలేదన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి శిల్పారామంలో కూడా ఇలా ఉంటాయి, కానీ అక్కడ అది కదులుతుంది కదా బాడీ, అందుకే నాకు అలా అనిపించలేదు. చూడండి ఇవన్నీ అప్పట్లో ఉన్న రాజులు రాణిలు అనుకుంటా. ఇక్కడ మనకు ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా ఉందండి, ఆ డైమండ్స్ గురించి, ఆ రాళ్ళు అవన్నీ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. Now here in front of you, all of these stones are the natural stone, raw material, uncut, unpolished. Local stone of Thailand, among these have sapphire. Sapphire have different colors. They got blue sapphire neelam, yellow sapphire kanakapushparagam, ruby, this is manikam, garnet, this is gomidkam, and pearls, mutyam. These are from Thailand, the local gemstone. These stones are in the raw form, then it goes through a process of cutting, polishing, and then we make different designs of jewelry out of that. For making jewelry, we use 18 karat gold, 14 karat gold, and silver. 22 karat, 24 karat we don't choose here because it is too soft. They can't hold the stone for long. Especially small size of diamonds can fall very easily. Now here, this is the workshop manufacturing zone. You can take a look around how they make handmade jewelry, making process you can see step by step. Then from here you enter to the biggest showroom where you can see ready-made product in the display. So take a look. నాకైతే వీటి గురించి తెలీదు. అక్కడేమో అన్ని ఇంగ్లీష్లో వాళ్ళ భాషల్లో ఉంటాయి కదా, నాకేం అర్థం కాలేదన్నమాట. కాకపోతే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది అని మాత్రం తెలుసు. వాళ్ళు తయారు చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి. మీకు నేను కొంచెమే చూపించాను, ఎంత మంది ఉన్నారో అసలు. అక్కడ చూస్తుంటే అనిపిస్తుంది ఎంత బాగున్నాయండి ఆ స్టోన్స్. అదిని నాకు వాటి గురించి కరెక్ట్గా తెలీదు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, చాలా బాగా అనిపించింది. ఆ వజ్రాలు అవిని ఎంత బాగున్నాయో అసలు, డైమండ్స్ అదిని అసలు రెండు కళ్ళు చాలా బాబు చూడడానికి అనిపించింది అనమాట. అంత బాగున్నాయి. మరి నాకు ఫస్ట్ టైం చూసి అంత హ్యాపీగా ఇలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుందో మరి నాకు తెలియదు, కానీ అండి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా వాటి గురించి కరెక్ట్గా తెలిస్తే కొనుక్కోవచ్చు. అన్ని రేంజ్లోనే ఉన్నాయి. అయితే పెళ్ళి అయిన వాళ్ళకి కానీ కాని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సన్నటి చైన్స్ వేసుకోవాలని ఇష్టం ఉంటుంది కదా, ఆ బీడ్స్ అవి వచ్చి ఎక్కువ లావు లేకుండా అసలు ఎంత బాగున్నాయి డైమండ్స్ అది వచ్చి, చాలా బాగున్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. నేను చూపించింది మీకు గోరంత కూడా లేదండి అసలు, నిజం చెప్తే అక్కడ కొండంత ఉంది. అంత పెద్ద మాల్ అనమాట అదంతాను. అక్కడే రెడీ అవ్వడం అదంతా ఉన్నాయి. అవి మూడో ఎన్నో ఉన్నాయని చెప్పారు కదా ఇందాక. అక్కడ గృహ కింద ఉన్న దాంట్లోకి వెళ్ళాం కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు చూడండి. అందుకే నేను ఒకసారి సైలెంట్ గా వినండి అని చెప్పాను అనమాట. ఈ ఏనుగులు అవన్నీ అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఏనుగులకు కూడా డిజైన్ చేసి ఆ పైన డైమండ్స్ పెట్టి చేశారనమాట. అవి కూడా కొన్ని కాస్ట్ వేరువేరుగా ఉన్నాయి, ఒకేలాగా లేవన్నమాట ఏవిని. ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటో కూడా నాకు కొన్ని తెలీదు అసలు. అవి గోల్డా లేకపోతే మెటలా లేకపోతే ఏంటో కూడా నాకు తెలియదు. ఓన్లీ అక్కడ వాళ్ళు ఏంటంటే వీడియోస్ తీయనివ్వట్లేదు. మీకోసం అని చెప్పి కొన్ని నేను తెలియకుండా కొన్ని వీడియోస్ అలా తీసాను, వద్దంటున్నా కూడాను. ఇంకా ఓకే మరి బాగోదు కదా అని చెప్పేసి ఆగిపోయాను. ఇక్కడ చూడండి ఈ పీసెస్ అయితే చూసి అందరూ అసలు అవి ఎంత బాగున్నాయి కదా. మీకు కాస్ట్ అడగడానికి కూడా టైం లేదనమాట. నేను అవన్నీ నార్మల్గా చూస్తే ఒక ఎత్తు, నేను చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉంటే ఇంక టైం ఎక్కడ సరిపోద్ది చెప్పండి కదా. నేను అయినంత వరకు కొంచెం వీడియోస్ తీసాను. అదే మాల్లో ఒక సైడ్కి ఇవి ఉంటాయండి, అన్ని సోప్స్ అనమాట. ఆ మంచి పర్ఫ్యూమ్ సోప్స్ అవి ఉంటాయి. ఇంకా కొన్ని మనం పర్చేసింగ్ చేసుకోవచ్చు, మనం కొనుక్కోవచ్చు. అవన్నీ కొంచెం కాస్ట్ ఉన్నా కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అనమాట ఏవైనా కానీ. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కొన్ని అయితే నేను వీడియోస్ తీయలేదు. నాకు ఈ కొబ్బరి చిప్పలో కుడకలో ఉండే లాంటి సోప్ చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నా. అసలు నేను వీడియో తీయలేకపోతున్నాను, అది మళ్ళీ కొనుక్కుంటే ఇది తీసుకుంటా అన్న ఒక ఆలోచనలో ఉండిపోయాను అనమాట. కానీ లాస్ట్లో బాధ అనిపించింది ఏంటంటే ఇక్కడ అల్లిన హ్యాండ్ బ్యాగ్స్ లాగా బుట్టల్లాగా కూడా ఉన్నాయి. అవి కూడా నేను కొన్ని రేట్స్ అడిగాను, గుర్తులేదు, మర్చిపోయాను. కానీ చాలా నీట్గా ఉన్నాయి అనమాట.
అది తీసుకుందాం అనుకున్నాను, లాస్ట్లో వేరే చూడ్డానికని వెళ్ళి తీసుకోలేదన్నమాట. కానీ ఇదే దాంట్లో పుకెట్లో నేను తీసుకున్నానండి. ఏం తీసుకున్నానో నేను ఈ ఛానల్లోనే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పెడతా ఉంటాను. ఓకే, అక్కడికైతే ఆ మాల్లో ఎండ్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే మార్నింగ్ రూమ్ షిఫ్ట్ అయిపోతున్నాం. అంటే అంత లగేజ్ బస్సులో పెట్టేసుకుని మేము బ్యాంకాక్ వెళ్ళిపోతాం అనమాట నైట్కి. అందుకని ఏం చేసాం, పుకెట్ నుంచి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ రూమ్ దగ్గర బీచ్ ఉంది, ఆ బీచ్ ఒక్కసారి వీడియో తీసేసుకుని వస్తానని చెప్పి వాళ్ళందరూ బస్ ఎక్కుతుంటే నేనేమో బీచ్ దగ్గరికి వచ్చాను వీడియో తీసుకోవడానికి. నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ ముందు 3 days ఏమైంది, ఒక్కసారి వెళ్ళొచ్చు కదా, అంతా తిరిగి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని లేకపోతే ఏవేవో వీడియోస్ తీసానండి. ఇంకా కానీ అవన్నీ అప్లోడ్ చేయట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకులే అంత ఊరికి ఎక్కువైపోతుంది లెంతి. కానీ నేను తీసుకున్న హోటల్ ఇదే అన్నమాట. ఇందాక చమకూరు మల్లారెడ్డి ఆవుగురు ఎక్కడ ఏ టాపిక్ ఇచ్చినా ఎక్కేసి ఎక్కడికి వెళ్తాను, సఫారీ వాడ వెళ్తున్నాం. ఫస్ట్ లో ఈ సఫారీ వారా అండమే వచ్చేది కాదు నాకు. ఏదో పేరు చెప్పారు అనేదాన్ని. కానీ బాగుంటుందండి చూడ్డానికి, కొంచెం మన జూ పార్క్ లాగా ఉంటది అనమాట. కానీ ఇంకా మీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అసలు భలే స్మైల్ ఇస్తున్నారు కదా వీళ్ళందరూ. తిను మా గైడ్. సఫారీ వాడాలో లోపలికైతే ఎంట్రన్స్ అయిపోతున్నాం. స్టార్టింగ్ మంచి ఫ్లవర్స్ పెట్టారు, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడైతే ఏనుగు అంతా మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. కాకపోతే ఒరిజినల్ కాదు, ఇవి ప్లాస్టిక్ అనమాట. మీకు ఒరిజినల్ అన్ని నేను చూపిస్తాను మీకు. దూరం నుంచి చూస్తూ నేను వీటిని ఎవ్వరూ ఎందుకబ్బా ద్రాక్ష పళ్ళు కొయ్యట్లేదు, నేనైతే కోసేసుకుంటాను దగ్గరికి వెళ్ళాక అనుకున్నా. అలా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అసలు అక్కడి నుంచి చూస్తుంటే అబ్బా భలే ఉన్నాయి అనుకున్నా. అసలే వేడిగా ఉంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది. అంటే ఫ్రూట్స్ ని తినాలనిపించేస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అవి ఆర్టిఫిషియల్ అనమాట. నాకైతే అబ్బా ఆర్టిఫిషియల్ అయినా ఎంత బాగున్నాయి అనుకున్నాం. ఆ లోపలికల్లా నడుస్తుంటే భలే చల్లగా ఉందండి. అంటే మనకి ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటది కదా, ఆ గ్రీనరీ చూస్తే చల్లదనం అని ముందే అనిపించేస్తుంది. నిజంగా ఒరిజినల్ అయితే అదైతే ఇంకా బాగా ఉండేది. ఇవైతే మాత్రం ద్రాక్ష పళ్ళు కాదు, అదొక దేంతోనో తయారు చేసినట్టున్నారు, ఒక ఫ్లవర్ టైప్ అనమాట. అది కొన్ని పాదులు వచ్చి ఫ్లవర్స్ లాగా అలా వస్తాయి కదా, అలా. కానీ చూస్తుంటే భలే అనిపించింది మైండ్కి అయితే. అబ్బా చాలా హాయిగా ఉంది. ఇవి రామచిలకల్లాగా ఉన్నాయి కదా, కానీ రామచిలకలు కాదు, అవి కలర్స్ లో ఉన్నాయి. అవి ఏం చిలకలు అంటారో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. మిగతాయి ఇంకా ముందు చూపిస్తాను. ఇక్కడ ఒక కొండ సెలవు లాంటిది, దాని కొండ సెలవు అంటారో ఏ సెలవు అంటారో. నాకు నార్మల్ గా టీవీ చూస్తున్నప్పుడు పాములు కనిపిస్తే కుర్చీలో కూర్చున్నా మంచం మీద కూర్చున్నా కాళ్ళు పైకి పెట్టేస్తాను, అంత భయం అనమాట. అందుకే వేరే వాళ్ళని వీడియో తీయండి అని చెప్పాను. చూడండి ఎలా కదులుతుందో. మీకు కూడా పాములు అంటే భయమా? నాకైతే చాలా భయం అండి బాబు. ఇగో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి చాలా రకాల జంతువులు అవన్నీ ఉంటాయి, కొండ ముచ్చుకులతో పాటు ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక మంచి షోస్ జరుగుతాయండి. ఈ షో ఏంటో రియాలిటీ షో, ఇది చూడండి ఒకసారి. నమస్తే, బాయ్ బాయ్, సవారికా. అవి నిజంగా మనకి ఇలా జరుగుతున్నాయి అన్నట్టు, అంటే ఒక సినిమా చూపించినట్టు చూపించారనమాట. ఈ చేపలను మాత్రం చూసినప్పుడు నాకైతే కస కోసి తినేయాలనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, కాదు అలా అనిపించలేదు. అబ్బా అలా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. కానీ నాకు అలా పట్టుకోవడం అంటే భయం అనమాట. అలా చచ్చిపోయిన చేపలు పట్టుకోవడమే కొంచెం భయం. ఏదో అప్పుడప్పుడు చేస్తాను కానీ ఇంకా నిజంగా అయితే పట్టుకోలేను. భలే అనిపించింది ఆ చేపలను చూస్తుంటే, ముద్దు వచ్చేస్తుంది కదా, నాకైతే అలాగే అనిపించిందండి. అయితే ఇక్కడ ఈ పువ్వులు చూస్తే మీకేం గుర్తొస్తుంది చెప్పండి? బాగున్నాయి కదా. ఆ పింక్ కలర్ చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది, ఈ చంద్రకాంత పువ్వులు ఉంటాయి కదా, సాయంత్రం 4 గంటల నుంచో 3 గంటల నుంచి ఇడిస్తాయి. మా చిన్నప్పుడు బోర్డు ఉండేవి, ఈ మధ్య తీసుకొచ్చి వెయ్యాలి వంటశాల పైన. అవి గుర్తొస్తున్నాయి. ఈ తిరిగేసరికి చాలా టైం పట్టింది అనుకోండి, మీకు తెలియకుండా ఇంకా చాలా చూసాము. అవన్నీ వీడియోలో తీయలేదు. ఇంకా లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నా ఇంగ్లీష్ కుమ్మేయడమేనండి, ఇంకా మామూలుగా కాదు. No, this number table? Oh no, because it's number lunch and number group. It's number group. No. Number group or number lunch? I don't know. Where is number? I can sit there? Yeah, you can sit. Sit. Everywhere you can sit. Okay.
అన్ని చోట్ల డిన్నర్ లంచ్ అంతా బాగుంది కానీ ఇక్కడ ఏంటో అంతగా నచ్చలేదు అన్నమాట. వాళ్ళతో పాటు నేను కూడా, కానీ జామకాయ చాలా బాగుంది, గింజలు తక్కువ ఉన్నాయి. మంచి టేస్ట్. ఇక్కడ ఫుడ్ కన్నా ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. అదే బెటర్. అన్ని చోట్ల ఫుడ్ చాలా బాగుంది కానీ ఇక్కడే కొంచెం నాకు ఎందుకో తినాలనిపించలేదు, వదిలేసాను. లంచ్ అయిపోయిన తర్వాత డాల్ఫిన్ షో అన్నమాట. పెద్ద పెద్ద స్విమ్మింగ్ లాంటి చేపలు ఉంటాయి అవి, ఆ షోస్ జరుగుతున్నాయి. ఈ ఒక్కటే వచ్చానండి. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఎలిఫెంట్ షో అని ఇంకా చాలా చూశారు అందరూ. నేనైతే వెళ్ళలేదు, అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట బయటకు వచ్చేసి. చూడండి రామచిలకలు పెద్ద పెద్ద ఎంత బాగున్నాయో చూడడానికి. నాకు అసలు సరిగ్గా వీడియో తీయడం కుదరలేదు, ఇంకా బాగా జూమ్ చేసి మీరు టీవీలో పెట్టుకుని చూడండి బాగా కనిపిస్తాయి. ఇక్కడ కొబ్బరి బొండం దగ్గర మాట్లాడానండి ఇంగ్లీషు, మామూలుగా కాదు. కోకోనట్ హౌ మచ్ బాక్స్? 120 బాక్స్. 120 బాక్స్ అంటే ఒక్క కొబ్బరి బొండం వచ్చి మినీ. వాట్ సైజెస్ ఇన్ ద బాక్స్? నో బిగ్ సైజ్, స్మాల్ సైజ్. This size, which one you like? 120 బాక్స్ అంటే ఏం చేద్దాం? 120 బాక్స్ అంటే 250 రూపీస్, 300 అవుతుంది ఒక్క కొబ్బరి బొండం వచ్చి. సరిపోతుంది కానీ ఏం చేయాలి, దాహం వేసేస్తుంది, బాడీ అంతా ఇదైపోతుంది. తాగేయడం మంచిది, డబ్బుల గురించి చూసుకుని ఉంటే విరిపోద్దు. ఇప్పుడు ఈ ఎండకి మనకి అలవాటు ఉన్న చోట్ల ఓకే, అలవాటు లేని చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూపర్. ఈ ఎండకి నిజంగానండి తెచ్చుకున్న మెడలో వేసుకోవడానికి తెచ్చుకున్నా కూడా ఏమీ వేసుకోలేదు నేను. అందుకంటే అమ్మ ఈ వేడికి మన హైదరాబాద్లోనే మనం వేడికి కొంచెం బయటకు వెళ్తుంటే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ సేమ్ మనకి ఎండాకాలంలో ఎలా ఉందో అలా ఉందన్నమాట వేడైతేనే. చూసారు కదా ఫేస్ అంతా మొత్తం మాస్క్ వేసుకున్నట్టు ఎలా మారిపోయింది మొత్తం స్కిన్. వాళ్ళ భాష కొబ్బరి బొండం కొనేటప్పుడు నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. ఏదో సైకిల్ వచ్చిరందు మాట్లాడే తెలుగే నేను తప్పులు మాట్లాడతానంటే ఇంక మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి తోడు. ఇప్పుడు ఒక మంచి ఉద్యానవనం చూద్దాం. పైన ఉన్న ఉద్యానవనం, కింద కాదు. చూసారా పైన ఎలా ఉందో, భలే ఉంది కదండి. నాకైతే నేను లోపలికి వస్తుంటే ఏముంది ఇక్కడ అనుకుంటూ వస్తున్నాను, పైకి అలా చూడగానే భలే అనిపించిందండి. ఎంత బాగుంది కదా అనుకున్నాను నేనైతేని. అసలు ఎంత ఆనందం కలిగిందో. అక్కడ ఇంకొక బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇంతంత పొడుగు నాలుకలు వేసుకుని ఆ ఫొటోస్ అయితే దిగాను నేను. అయితే నేను ఇన్స్టాలోను అలాగే షార్ట్ వీడియోస్ లోను ఫొటోస్ బాగా పెడతాను, మీకు బాగా ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. చూసారా మన ఊర్లో చిన్న చిన్న పాకలు ఉంటాయి కదా, అలా వేసి తాబేళ్ళని పెట్టారు ఇక్కడ. వాటికి మేత ఏంటంటారు, బొబ్బర్లో ఏవో వేసారు, కరెక్ట్ గా గుర్తులేదు. అవి వేస్తే అవి తింటాయి అనుకుంటా, మరి అట్లా కూడా తింటాయా నాకు తెలీదు. 500 బాక్స్ ఇస్తే పులితో ఆడుకోవచ్చు అనమాట. నాకు అంత ధైర్య సాహసాలు లేవు పులితో ఆడుకోవడానికి, అందుకే ఆడుకోలేదు. ఇవ్వండి మా గర్ల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూను. చూడండి ఎంత బాగున్నారో ఆనిముత్యాలుగా. ఈ అమ్మాయి దగ్గర ఫోటో దిగాను కదా, నేను ఒకసారి జడుచుకున్నాను అనమాట కొద్దిసేపుడికి. ఎందుకు అంటే ఇటు పక్కన తలపెట్టింది ఆ గొడుగు పట్టుకుని, నేను కూర్చున్న కొద్దిసేపుడికి అటు తిప్పింది. ఇదేంటి మెడ అటు తిప్పుతుంది అనుకున్నా. అది 5 నిమిషాలకి 3 నిమిషాలకి ఒకసారి అటు తిరుగుద్దంట, నాకు తెలీదు. ఒరిజినల్ గా గుడ్ల గుప్పుని ఇప్పుడే చూశానండి. ఆ మెడ దగ్గర ఏంటి ఎలా కొట్టుకుంటుందిరా బాబు అనుకున్నాను నేను. హార్ట్ బీట్ అలా కొట్టేసుకుంటాను, గుడ్ల గుప్పు అలాగే కొట్టుకుంటుందని నాకు తెలియదు, ఎందుకంటే నేను అంత దగ్గరగా చూడలేదు కాబట్టి. మంచి కాస్ట్లీ గుర్రాలంటవి. అయితే ఇక్కడ మొసళ్ళు చూసారా, దగ్గర దగ్గర ఒక 200 ఉంటాయండి. వాము ఒళ్ళు జలరించినట్టు అయింది ఆ మొసళ్ళు చూస్తే. ఇక్కడ చేపలు చూసారా, ఫస్ట్ నేను ఏమన్నానంటే ఈ చేపలను చూసి వాలుగేమో అన్నాను, తర్వాత కొరమీనేమో అన్నాను. అంటే మీకు ఎప్పుడు మీరు ఏం తింటారో అవే గుర్తొస్తాయి అనుకుంటా, ఎప్పుడు కోసి కూర వండేయడమే ఇంక ఇదే పని ఇంక మీకు అని నన్ను అందరూ వెలకొల వాడారు వంటశాలని. ఓకే సరదాగా అంటున్నారులేండి. నాకు ఇది ఎక్కాలని ఎంత ఆరాటంగా అనిపించింది అంటే, అది ఎక్కేటప్పుడు కూడా అంతే భయం వేసింది. అలాంటివి ఎప్పుడు ఎక్కలేదు నేను. అది ఎక్కిన తర్వాత తిరిగి వస్తే మనం ఫస్ట్ ఏటైతే వెళ్ళామో అటు తీసుకొచ్చింది అనమాట. ఈ బాగున్నాయి కదండి. ఈ బామ్మ ఏమో వండుతున్నారు అక్కడ కూర్చుని. అందులో పక్కన ఒక అమ్మాయి ఏమో పనసకాయలు అమ్ముతుంది. భలే పెట్టారు అవి, చాలా బాగా అనిపించింది నాకైతేనే. చూడడానికి భలే ఉన్నది అనిపించింది. ఇక్కడేమో దోశలు వేస్తున్నట్టు, ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి కప్పు పైన కూడా పువ్వులు మొక్కలు ఉన్నట్టు చాలా బాగుంది కదా ఆ వాటర్ లో. చూడండి ఇంటి కప్పు పైనవి ఆ ఫ్లవర్స్ చూడండి, భలే ముద్దుగా ఉన్నాయి చక్కగా ఆ ఫ్లవర్స్ కూడాను. ఊరి మానవ ఏమి తినితివి, ఇంతంత బుగ్గలు వచ్చేటివి? పూరీలు తినితివా, బూరెలు తినితివా, గారెలు తినితివా, బజ్జీలు తినితివా? ఏమి తినితివో కానీ గట్టిగానే తినితివి, అందుకే ఈ బుగ్గలు వచ్చేటివి. మన ఆంధ్ర లైక్ చేయండి ఛానల్ ని.
అంతే అలానే వచ్చి వా 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 సఫారీ వాడలో లోపల మొత్తం అంతా చూపించిన తర్వాత బయటకు తీసుకొస్తారు. కొన్ని ఎకరాస్ ఉంటాయన్నమాట. ఇది అందులో బస్సులోనే మనం చూడాలి, బయటకు దిగకూడదు అనమాట. ఎందుకంటే పులులు, సింహాలు, ఏనుగులు అవన్నీ చాలా ఉంటాయండి. అవి వాటికి సెక్యూరిటీ కూడా ఉంటుంది. మళ్ళీ ఇందులో బస్సులోంచి అన్ని చూపిస్తారు. అసలు ఆ పక్షులది చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించిందండి నాకైతేని. ఎన్ని రకాలు ఉంటాయో. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, బస్సులో పెడితేనేమో ఛార్జ్ అవ్వట్లేదు, అందుకే అన్ని వీడియోస్ తీయలేకపోయాను అనమాట. మళ్ళీ ఇంకా ఎవరినైనా షేర్ చేయమందామన్నా నేను ఇంకా గుర్తులేదు, మర్చిపోయినప్పుడు. అయితే అసలు ఇవన్నీ చూడాలి అంటే నిజంగా ఒక రోజంతా పట్టేస్తుందండి సఫారీ వాడ చూడాలి అని అంటే మాత్రం. చాలా బాగుంటుంది. జీబ్రాస్ కూడా చాలా ఉంటాయి. పిల్లల్ని తీసుకెళ్తే అసలు సూపర్ గా ఎంజాయ్ చేస్తారనమాట. నిజంగా బ్యాంకాక్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అన్ని చూడవలసింది అయితేని. బ్యాంకాక్ పార్ట్ 3లో మీకు బుద్ధుడి విగ్రహం అది చూపిస్తాను. పార్ట్ 3 ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మరి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా.